హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం స్విచ్ స్టేట్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది మనకు ఎలా యూజ్ అవుతుందంటే, మనకు ఇఫ్ ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఎలా యూజ్ అవుతుందో తెలుసుకున్నాం కదా. సో సేమ్ మనకు ఈ స్విచ్ స్టేట్మెంట్ కూడా మనకు ఎల్సిఫ్ స్టేట్మెంట్ లాగానే మనకు వర్క్ అవుతుంది. సో మనం ఎల్సిఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం మల్టిపుల్ కండిషన్స్ అనేటివి చెక్ చేయడం కోసం మనం యూజ్ చేసాం కదా. సో ఈ స్విచ్ కూడా మనం మల్టిపుల్ కండిషన్స్ అనేటివి చెక్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. సో అది ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తామంటే, మనం ఎక్స్ప్రెషన్ అనేది మనకు కండిషన్ అనేది సింపుల్గా ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, అండ్ మనకు ఏంటంటే మనము ఇంటీజర్తో కానీ క్యారెక్టర్తో కానీ డీల్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం ఈ స్విచ్ స్టేట్మెంట్ మనం యూజ్ చేస్తాం. సో ఒకవేళ కాంప్లెక్స్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, దానికి మనం ఎల్సిఫ్ యూజ్ చేస్తాం. అలాగే కూడా సింపుల్ కండిషన్స్ ఆర్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్లో మనం ఈ స్విచ్ స్టేట్మెంట్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దీనికి సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో మనకు ముందుగా సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే, మనకు ఇక్కడ స్విచ్ అని ఉంటుంది. సో దీని తర్వాత ఓపెన్ పారెంథసిస్. సో దీంట్లో మనం ఎక్స్ప్రెషన్ అనేది రాస్తాం. తర్వాత బ్రాకెట్ అనేది క్లోజ్ అవుతుంది. సారీ, పారెంథసిస్ అని క్లోజ్. ఇక్కడ మనకు బ్రాకెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఇది క్లోజ్ అవుతుంది. సో దీంట్లో మనం కోడ్ అనేది రాస్తాం, దీంట్లో మనం సింటాక్స్ అనేది రాస్తాం ఇంకా. సో మనం ఈ ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే, మనకు ఇక్కడ ఇఫ్ అనేది ఉంటుంది కదా. సో ఇఫ్లో కండిషన్ అనేది ఉంటుంది. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే మళ్ళీ మనం ఇంకొక ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ అనేది కండిషన్ అనేది రాస్తాం. సో ఇలా మనకు కావాల్సినన్ని కండిషన్స్ అనేవి చెక్ చేసుకుంటాం ఇలా. ఓకే కదా. సో ఈ స్విచ్లో ఏంటంటే మనకు కండిషన్స్ రాయం, మనం ఏం రాస్తామంటే ఇక్కడ కేసెస్ అనేవి రాస్తాం. సో ఇలా రాస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చాం కదా. సో ఎక్స్ప్రెషన్ అనేది మనకు ఎవాల్యుయేట్ అయిన తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది కదా. సో ఆ రిజల్ట్కి రిలేటెడ్గా మనం ఈ కేసెస్ అనేవి రాసుకుంటాం. సో మనకి ఏ కేసు అయితే సాటిస్ఫై అవుతుందో దాంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎలా రాస్తామంటే, ఇక్కడ కేసు అని రాస్తాం. సో కేసు అని రాసిన తర్వాత కొంచెం ఒక స్పేస్ అనేది ఇవ్వాలి. దీని తర్వాత ఇక్కడ మనం వాల్యూ అనేది మెన్షన్ చేస్తాం. సో ఇది వాల్యూ అని అనుకుందాం. తర్వాత కోలన్. సో ఇక్కడ కేసు ఇచ్చాం కదా. సో ఎక్స్ప్రెషన్లో వచ్చిన వాల్యూ అనేది మనకు ఈ వాల్యూకి ఈక్వల్ అయితే మనకు ఈ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీంట్లో మనకు స్టేట్మెంట్స్ అనేవి రాసుకుంటాం. ఓకే, స్టేట్మెంట్స్ అనేది రాసుకున్న తర్వాత మనం బ్రేక్ చేస్తాం. ఈ బ్రేక్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఇలా మనం కేసు అనేది రాసాం కదా. సో ఇలా మనం మనకు మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఎన్ని కేసెస్ అయినా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ కేస్ అని రాస్తాం. సో ఈ నెక్స్ట్ వాల్యూ అనేది ఇక్కడ రాసుకుంటాం, వాల్యూ. సో ఇది ఒకటే స్పేసు. ఓకే, కోలన్. దీంట్లో స్టేట్మెంట్స్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ మనం బ్రేక్ చేసుకుంటాం. సో ఇలా మనకు కావాల్సినన్ని కేసెస్ అనేటివి రాసుకుంటాం. సో మనం ఏం చేసాం, ఇక్కడ ఎల్సిఫ్ మనం కండిషన్స్ అని అయిపోయిన తర్వాత ఈ కండిషన్స్లో ఏది కూడా సాటిస్ఫై కాకపోతే మనకు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మనకు ఈ కేసెస్ అనేటివి సాటిస్ఫై కాకపోతే మనకు డిఫాల్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీంట్లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, తర్వాత ఇక్కడ మనకు ఈ సింటాక్స్ అనేది ఇక్కడికి మనం ఇది క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ క్లోజ్ బ్రాకెట్. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మనకు సో ఎక్స్ప్రెషన్ ఉంది కదా. సో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తర్వాత మనకు వాల్యూ అనేది వస్తుంది. సో వచ్చిన వాల్యూ అనేది ముందుకు చెక్ అవుతుంది. ఇక్కడ ఈ కేసుతో చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ వాల్యూ అనేది మనకు ఎక్స్ప్రెషన్ వచ్చిన వాల్యూ అనేది సేమ్ అయింది అనుకోండి, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్ ఉంది కదా. సో ఈ బ్రేక్ అనేది ట్రిగర్ అయ్యి మనకు ఈ స్విచ్ స్టేట్మెంట్ నుంచి మనకు ఈ ఫ్లో అనేది స్విచ్ నుంచి బయటకు వస్తుంది అనమాట. ఓకే, ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే, మనకు ఇలా ఈ బ్రేక్ అనేది ట్రిగర్ అయినప్పుడు మనకు ఈ స్విచ్ నుంచి మనకు బయటకు వస్తాం. మన ఎగ్జిక్యూషన్ అనేది బయటకు వస్తుంది. సో వీటిని ఇగ్నోర్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు టెర్మినేట్ అవుతుంది అంటే ఈ స్విచ్ అనేది, దీని నుంచి మనం బయటకు వస్తాం. సో ఒకవేళ మనకు ఈ బ్రేక్ అనేది లేకపోతే, సో ఒకవేళ మనకు ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఈ వాల్యూతో ఈక్వల్ అయింది, సో మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకవేళ ఈ బ్రేక్ లేకపోతే ఏమవుతుందంటే, ఈ కేస్ 2 ఉంది కదా. సో ఈ కేస్ 2 ఉన్న స్టేట్మెంట్స్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ లేకపోతే
మనకు ఈ కేస్ 2లో ఉన్న వాల్యూస్ కూడా మనకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ బ్రేక్ ఉంది కదా, సో ఈ బ్రేక్ ట్రిగర్ అయిన తర్వాత మనకు ఏమవుతుందంటే ఇది స్కిప్ అవుతుంది, ఇక్కడ నుంచి మనకు ఇక్కడికి వెళ్ళి స్కిప్ అవుతుంది అన్నట్టు, బయటకు వస్తుంది మనకు స్విచ్ నుంచి. సో అలా మనకు బ్రేక్ అనేది యూజ్ అవుతుంది. సో కాబట్టి మనకు ఈ కేస్ 1 వాల్యూ ఈక్వల్ అయినప్పుడు మనం ఇవే ఎగ్జిక్యూట్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మనకు బ్రేక్ యూజ్ చేయాలి. బ్రేక్ యూజ్ చేయకపోతే మనకు అది కంటిన్యూగా కింద ఉన్న స్టేట్మెంట్స్ అనేవి మనకు ఎగ్జిక్యూట్ అవుతాయి ఎప్పటి వరకు మనం బ్రేక్ అనేది ట్రిగర్ అయ్యేంత వరకు. ఓకే, సో ఇలా మనకు బ్రేక్ అనేది యూజ్ అవుతుంది. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ అని తీసుకుంటా, ఒక వేరియబుల్ ఏ అనుకుందాం. సో దీంట్లో 2 అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏం చేద్దాం, మనం ఇక్కడ వేరియబుల్ ఇద్దాం ఎక్స్ప్రెషన్ లాగా. సో ఇప్పుడు మనకు ఏలో 2 అనే వాల్యూ ఉంది కదా, సో ఇక్కడ మనం కేసెస్ అనేది రాసుకుందాం. సో మొదటి కేసులో ఏంటంటే 1, ఓకే, రెండవ కేసులో ఏంటంటే 2, మనకు ఒక 2 వరకు రాసుకున్నాం. తర్వాత ఇక్కడ మనకు కేస్ 3 ఇలా రాసుకుంటే అలా ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఇది ఎలా చెక్ అవుతుందంటే, సో ముందుగా మనకు కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ చెక్ చేస్తుంది కేస్ ఉన్న వాల్యూ 1. సో ఇక్కడ మనకు ఏలో 2 ఉంది కదా వేరియబుల్లో, సో ఇది ఈక్వలా కాదు కాబట్టి ఇది మనకు స్కిప్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఎగ్జిక్యూషన్ అనేది వీడికి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటిది, ఏలో 2 ఉంది కాబట్టి ఇక్కడ మనకు కేస్ అనేది 2. సో ఈ వాల్యూ అనేది మనకు ఈక్వల్ అయింది. సో కాబట్టి మనకు ఇల్లున్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో నెక్స్ట్ మనకి బ్రేక్ అనేది ట్రిగర్ అవుతుంది. సో కాబట్టి ఈ కింద స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, సో ఇవి స్కిప్ అయిపోతాయి. ఐ మీన్ ఇక్కడ బ్రేక్ ట్రిగర్ అయిన తర్వాత మనకు ఈ స్విచ్ స్టేట్మెంట్ నుంచి మనం బయటకు వస్తాం. ఓకే, సో ఇలా మనకు బ్రేక్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ మీన్ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే మన ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, సో ఆల్ఫాబెట్స్లో మనకు ఏదన్నా ఆల్ఫాబెట్ తీసుకున్నప్పుడు అది ఓవల కాన్సనెంట్ అని మనకు డిస్ప్లే అవ్వాలి. సో దీనికోసం మనం ఎలా స్విచ్ యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఓకే, మనకు ఇప్పుడు క్యారెక్టర్ అనేది ఓవల్ అని ఎలా చెక్ చేస్తామంటే మనకు ఓవల్స్ ఏమున్నాయి, AEIOU. సో ఇవి ఓవల్స్ కదా, ఈ 5 కండిషన్స్ అనేవి చెక్ చేస్తే సరిపోతుంది మనకు. సో ముందుగా మనం ఒక వేరియబుల్ అనేది తీసుకుందాం. సో క్యారెక్టర్ కాబట్టి సో వేరియబుల్గా నేను ఆల్ఫా అనే వేరియబుల్ తీసుకుంటున్నా. సో దీంట్లో ముందుగా మనం ఏమిద్దామంటే I అనే వాల్యూ ఇద్దాం. సో ఇది ఇచ్చాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ సింటాక్స్ అనేది రాద్దాం. స్విచ్ దీంట్లో ఆల్ఫా అనే వేరియబుల్ ఇచ్చాం కదా, సో ఇక్కడ మనకు స్టార్ట్ అవుతుంది. సో ముందు మనం ఏం చేద్దామంటే కేసు ఏం రాద్దామంటే కేస్ ఏ. సో ఒకవేళ ఇది సాటిస్ఫై అయిందనుకోండి, ఇక్కడ ఏమైనా ప్రింట్ చేద్దాం ఇక్కడ మనం ఓవల్ అని ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ ఓవల్ అని ప్రింట్ చేస్తాం. సో ఒక కేస్ ఏ అయిందనుకోండి, ఓవల్ అని ప్రింట్ చేస్తాం. సో ఇలా మనం కేస్ 2లో ఏ అయితే ఓవల్ అని ప్రింట్ చేస్తాం. ఓవల్ అని ప్రింట్ చేస్తాం. సో ఒకవేళ ప్రింట్ అయిన తర్వాత మనం ఇక్కడ బ్రేక్ ఇస్తాం. సో ఇక్కడ ఓవల్ అని ప్రింట్ చేస్తాం. ప్రింట్ అయిన తర్వాత మనం బ్రేక్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ కేస్ AEI ఒకవేళ సాటిస్ఫై అయిందనుకోండి, ఇది ఒకవేళ సాటిస్ఫై అయితే మనకు స్టేట్మెంట్స్లో మనం ఓవల్ అని ప్రింట్ చేసుకుంటాం. తర్వాత మనం బ్రేక్ చేస్తాం. సో నెక్స్ట్ కేస్ AEI ఒకవేళ సాటిస్ఫై అయితే మనం ఇక్కడ ఓవల్ అని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసి మనం ఇక్కడ బ్రేక్ చేస్తాం. కేస్ U. సో సాటిస్ఫై అయితే మనకు ఓవల్ అని ప్రింట్ చేస్తాం. అయిన తర్వాత బ్రేక్ చేస్తాం. సో ఒకవేళ ఈ కేసెస్ అనేటివి AEIOU కేసెస్ అనేటివి ఒకవేళ మనకు సాటిస్ఫై కాకపోతే ఏమవుతుంది, మనకు డిఫాల్ట్గా దీంట్లో మనం కాన్సోనెంట్ అని ప్రింట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకు ఈ స్టేట్మెంట్ ఈ స్విచ్ కేస్ అనేది ఇక్కడ మనం ఎండ్ అవుతుంది. సో ఇది కూడా ఇలా ఉంటుంది కదా.
ఎండ్ అవుతుంది. సో ఇలా కోడ్ రాశాను కదా, జస్ట్ ఇది నార్మల్గా రాశాను, కోడ్ కాదు. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుందంటే చూద్దాం. ఇప్పుడు మనకు ఆల్ఫాబెట్లో ఏముంది, ఐ ఉంది కదా. సో ముందు మనకు ఇక్కడ ఈ కేస్ అనేది చెక్ అవుతుంది. సో ఇక్కడ ఐ అనేది ఉంది, ఐ అనేది ఇక్కడ కేసు ఏనా కాదు. సో కాబట్టి ఇక్కడికి వస్తుంది కంట్రోల్, చెక్ చేస్తుంది, ఏ కాదు కాబట్టి ఇది స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది కంట్రోల్. ఓకే, ఇక్కడ ఏంటిది ఈ ఉంది. సో ఈ ఐ కాదు కదా, కాబట్టి ఇక్కడ నుంచి కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది, ఇది స్కిప్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు ఐ ఉంది. సో ఈ స్టేట్మెంట్ అనేది, ఈ కేసు అనేది మనకు సాటిస్ఫై అయింది. సో కాబట్టి మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే మనకు ఓవల్ అని ప్రింట్ అవుతుంది. సో దాని తర్వాత బ్రేక్ ట్రిగర్ అవుతుంది. ఈ బ్రేక్ ట్రిగర్ అయినప్పుడు ఏమవుతుంది అనుకున్నాం మనం, మనకు ఈ స్విచ్ స్టేట్మెంట్ కంట్రోల్ అనేది స్విచ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వెళ్ళి బ్రేక్ అయ్యి స్విచ్ బయటకు వెళ్ళిపోతుంది. స్విచ్ బయటలో ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎగ్జిక్యూట్ అవుతాయి. స్విచ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ స్కిప్ అయిపోతాయి, ఇక ఇక్కడికి కంట్రోల్ అనేది రాదు. సో ఇలా మనకు బ్రేక్ అనేది యూజ్ అవుతుంది. వెల్కమ్ టు హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో ఫైల్ అనేది క్రియేట్ చేసి నేను బేసిక్ స్ట్రక్చర్ అనేది రాసా. సో ఇప్పుడు మన టాస్క్ రిలేటెడ్గా కోడ్ అనేది రాద్దాం. సో మన టాస్క్ ఏంటి, ఒక ఆల్ఫాబెట్ అనేది తీసుకొని అది ఓవలా కాన్సోనెంట్ అని చెక్ చేయాలి. సో ఏం చేద్దామంటే ముందుగా మనం క్యారెక్టర్ అనేది తీసుకుందాం. సో దానికోసం మనం క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. క్యార్ నేను ఆల్ఫా అని ఇస్తాను వేరియబుల్ నేమ్. సో ఇది ఎలా చేద్దామంటే మనం యూజర్ నుండి తీసుకుందాం మనకి ఇన్పుట్ అనేది. ఓకే, సో దానికోసం ఏం చేస్తాం, స్కాన్ఎఫ్ %c. సో దాని తర్వాత కామా ఇస్తాం. సో ఇక్కడ మనం అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ తర్వాత మనం వేరియబుల్ నేమ్ అనేది రాస్తాం. సో ఇప్పుడు మనం ముందుగా మనకు స్విచ్ అని ఉంటుంది, తర్వాత ఈ బ్రాకెట్లో మనం ఎక్స్ప్రెషన్ అనేది రాస్తాం. సో ఎక్స్ప్రెషన్ లాగా మనం ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇద్దాం. సో వేరియబుల్ అనేది ఇద్దాం. సో ఇప్పుడు మనకు ఏమనుకున్నాం, దీంట్లో కేసెస్ అనేవి రాస్తాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనం కేసెస్ అనేవి రాద్దాం. సో మనకు ఆల్ఫాబెట్ అనేది ఓవల్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటుంది, మనకు ఓవల్స్ ఏమున్నాయి, ఏ, ఈ, ఐ, ఓ, యు. సో మనం వీటికి కోడ్ రాస్తే, అంటే వీటికి కేసెస్ రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఆల్ఫాబెట్ అనేది మనకు ఏ, ఈ, ఐ, ఓ, యులో ఉందనుకోండి, సో మనకు ఓవల్ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే మనకు కాన్సోనెంట్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో వీటికి మనం కేసెస్ అనేవి రాద్దాం. సో ముందుగా కేస్ అని రాసిన తర్వాత స్పేస్ ఇవ్వాలి. సో స్పేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ కేసులో ఏం తీసుకుందాం, మనం ఇది క్యారెక్టర్ కాబట్టి మనం సింగిల్ కోడ్లో తీసుకుందాం. సో ఫస్ట్ కేస్ ఏ. సో దీని తర్వాత మనం సెమీకోలన్ కాదు, ఇక్కడ కోలన్ ఇవ్వాలి, కోలన్. తర్వాత మనం ఇక్కడ మనం ఇది ఒకవేళ సాటిస్ఫై అయిందనుకోండి, మనం ఈ ఆల్ఫాబెట్ అనేది మనకు ఓవల్ అని ప్రింట్ కావాలి. అంటే ఒకవేళ సాటిస్ఫై అయితే మనకు ఓవల్ అని ప్రింట్ కావాలి. ఓకే, ఓవల్ అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మనం ఏం చేయాలి, బ్రేక్ చేయాలి. సో ఈ బ్రేక్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఐఓయు. సో ఈ కేసెస్ అనేవి రాస్తాం కదా. సో మనకు ఆల్ఫాబెట్ అనేది ఈ కేసెస్లో సాటిస్ఫై కాకపోతే మనకు డిఫాల్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. దానికోసం డిఫాల్ట్ కేస్ అనేది రాద్దాం. సో ఇది ఎల్స్లాగా వర్క్ అవుతుంది అనుకున్నాం కదా. సో డిఫాల్ట్ అని రాసి తర్వాత దీనికోసం మనం ఇక్కడ ఏం ప్రింట్ చేద్దామంటే కాన్సోనెంట్ అని ప్రింట్ చేద్దాం. కాన్సోనెంట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇది మనం కోడ్ అనేది రాసాం. సో దీన్ని ముందు కంపైల్ చేద్దాం. ఓకే, మన ఫైల్ అనేది కంపైల్ అయింది. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. .a.out. సో మనం రన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ మనకు
ఇక్కడ వేరియబుల్ అనేది క్రియేట్ అయింది ఈ ఫైల్లో. మనం ఇక్కడ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇన్పుట్ కోసం ఇక్కడ మనకు వెయిట్ చేస్తుంది పొజిషన్. ఇప్పుడు మనం ఇన్పుట్ ఏమి ఇద్దామంటే మనం p ఇచ్చాం. సో ఇప్పుడు మనం దీన్ని ఎంటర్ చేసినట్టయితే మనకి ఇది ఏమైనా ప్రింట్ కావాలి, మనకు కాన్స్టెంట్ ప్రింట్ కావాలి. ఎందుకంటే మనకు ఇక్కడ ఈ కేస్ ఏతో చెక్ అవుతుంది, ఇది ఫాల్స్. సో ఇక్కడికి వస్తుంది కంట్రోల్, ఈ కూడా ఫాల్స్ అవుతుంది, ఈ ఫాల్స్ అవుతుంది, ఐ ఫాల్స్ అవుతుంది, అండ్ ఓ యు ఇవన్నీ ఫాల్స్ అవుతాయి. కాబట్టి మనకు ఇక్కడ లాస్ట్ డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు కాన్స్టెంట్ అని ప్రింట్ అవుతుంది. ఓకే చూద్దాం. ఓకే మనకు కాన్స్టెంట్ అని ప్రింట్ అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఏమి ఇద్దామంటే మనం ఐ అనేది ఇద్దాం. ఓకే ఐ. ఇప్పుడు మనకి ఏమైనా ప్రింట్ అవుతుంది, ఓవల్ అని ప్రింట్ అవుతుంది. సో మనకు ఓవల్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. /a.out. సో ఇప్పుడు మనకు ఎంటర్ యువర్ క్యారెక్టర్ అని అడుగుతుంది, అంటే ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఇక్కడ మనకు ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా స్మాల్ ఆల్ఫాబెట్ అనేది ఇద్దాం. సో ఇప్పుడు మనకు రిజల్ట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. సో మనకు కాన్సోనెంట్ అని వచ్చింది. సో ఇది హై అనేది మనకు ఓవల్, మనకు కాన్సోనెంట్ అని ఎందుకు వచ్చింది? సో ఇక్కడ గమనించారా, మనం అన్ని క్యాపిటల్స్లో ఇచ్చాం. సో ఇది క్యాపిటల్స్ మాత్రమే చెక్ చేస్తుంది ఇప్పుడు ఇలా రాసినప్పుడు. సో కాబట్టి మనకు డిఫాల్ట్ కేసులోకి వెళ్ళిపోయింది. సో మనం ఇచ్చే ఆల్ఫాబెట్ స్మాల్ కూడా చెక్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ కేసెస్ అనేవి రాసుకోవాలి. సో దీని దగ్గర కేస్ సో ఇప్పుడు మనం ఒకవేళ స్మాల్ ఆల్ఫాబెట్ ఎంటర్ చేసినాం అనుకోండి, సో ఇలా మనకు ఈ కేసెస్ కూడా చెక్ అవుతాయి. సో ఇది మనం ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం క్లియర్గా. సో ముందు మనం ఫైల్ అనేది కంపైల్ చేద్దాం. సో దానికోసం జీసీసీ switch.c ఎంటర్, తర్వాత రన్ చేద్దాం ./a.out. సో ఇప్పుడు మనకు ఫైల్ అనేది ఇక్కడ వరకు రన్ అయింది. తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు నేను స్మాల్ ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేశాను అనుకోండి, సో ఐ. సో మనకు ఓవల్ ప్రింట్ అయింది. సో ఇది సాటిస్ఫై అయింది. ఇది సాటిస్ఫై అయిన తర్వాత మనకి ఈ ప్రింట్ఎఫ్లో ఉన్న ఓవల్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత బ్రేక్ అనేది ట్రిగర్ అయ్యి మనకు ఈ స్విచ్ కేసు బయటలోకి వస్తాం. సో ఒకవేళ ఇక్కడ నేను ఈ బ్రేక్ అనేది కామెంట్ చేస్తాను. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. సో ఇక్కడ మళ్ళీ మనం ఐ అనేది ఎంటర్ చేద్దాం. చూసారా, మనకు ఓవల్ అని 2 సార్లు వచ్చింది. సో అది ఎందుకు వచ్చిందంటే మనకి ఈ కేసు అనేది ఎగ్జిక్యూట్ అయింది, దీంట్లో ఉన్న ఓవల్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ కేసెస్ అనేది చెక్ అవుతుంది, ఇది కూడా చెక్ అవుతుంది. సో దాని తర్వాత ఏముంది, ఈ ప్రింట్ఎఫ్ ఉంది కదా. సో ఇది కూడా మనకు ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఇప్పుడు ఓవల్ అనేది ప్రింట్ అయింది. సో దాని తర్వాత బ్రేక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇలా మనకు బ్రేక్ అనేది యూజ్ అవుతుంది. సో బ్రేక్ అనేది మనకు ఈ కేసు అనేది సాటిస్ఫై అయిన తర్వాత మనకు దానిలో ఉన్న మనకు ఇవి మాత్రమే మనకు ఈ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఈ బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. సో అలా యూజ్ చేయకపోతే మనకు ఈ ఫ్లో అనేది కిందికి వస్తుంది. సో బ్రేక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు టర్మినేట్ అయిపోతుంది. సో ఇలా మనకు బ్రేక్ అనేది యూజ్ అవుతుంది.